ఆశీర్వాదమును అపేక్షిస్తున్నటువంటి, ఆరోహణ అంతస్తు కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుని పిల్లరా, మీ ಎಲ್ಲರಕ್ಕೂ కూడా నేటి దిన ఆరోహణ పండుగలోని ఆరోహణ అంతస్తు ఆరోహణుడైనటువంటి వరుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికి మరణాత. క్రిస్మస్ వార్త 24వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానము గావించుకుందాం. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. చాలండి. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చినప్పుడు జరిగించినటువంటి సమస్త కార్యములు కూడా మన జీవితములో మనకు అవసరమైనటువంటి కార్యములు, సంతోషము కలిగించే కార్యాలు, ఆనందం కలిగించేటువంటి కార్యాలు అనేకము ఆయన చేసినట్లుగా మనం ఎరుగుదుము. కానీ మహానందము యేసు ప్రభువారి యొక్క శిష్యులు ఎప్పుడు అందుకున్నారు అంటే, దేవదేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుని యొక్క సింహాసనము యొద్దకు ప్రభు ఆరోహణుడై వెళ్ళటాన్ని చూసినప్పుడు వారు మహానందం పొందినటువంటి వారుగా ఉన్నారు. భక్తి జీవితంలో మహానందకరమైనటువంటి స్థితి ఏమిటో తెలుసా? దేవుని యొక్క కుడిపార్శ్వమునకు ఆసీనులమై వెళ్ళేటువంటి స్థితి మాత్రమే భక్తి జీవితంలో మహానందకరమైనటువంటి పరిస్థితి. అందుకే దీన్ని ఏమన్నారంటే ఆరోహణము అని అన్నారు. దేవుని కుడిపార్శ్వమునకు మనము ఆరోహణమైన తరువాత ఇక ఆరోహణమై వెళ్ళటానికి మరి అంతకన్నా ఉన్నతమైనటువంటి చోటు ఏది కూడా ఉండదు అనేటువంటి సంగతిని మనము గ్రహించాలి. భక్తి జీవితం యొక్క పరమార్థము, భక్తి జీవితం ద్వారా అందుకోవలసినటువంటి ఆరోహణ అంతస్తు ఏమిటి అంటే, అత్యున్నతమైనటువంటి సింహాసనమైనటువంటి దేవుని సింహాసనం యొద్దకు మనం చేరేటువంటి అనుభవం. కనుక ఈ అనుభవము భక్తులైనటువంటి వారికి ఉన్నది అనేటువంటి సంగతిని యేసుక్రీస్తు ప్రభువారు రుజువు చేసినటువంటి వారుగా ఉన్నారు. గ్రహించండి. ప్లరా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కదండి. దేవుడు గనుక ఆయన ఆరోహణుడయ్యారు అనేటువంటి ఆలోచన మనకు కలుగకుండా నిమిత్తము ఒక సంగతి మనం గ్రహించాలి. అదేమిటి అంటే, ఆయన దేవుడైనప్పటికీ కూడా మానవుడుగా ఈ లోకానికి వచ్చి మానవుడు ఎలాగున దేవుని యొద్దకు ఆరోహణుడై వెళ్తారో ఆయన చూపించినటువంటి వారుగా ఉన్నారు. భక్తుల జీవితంలో ఆరోహణ అనుభవం అనేటువంటిది భక్తుల యొక్క భక్తిని బట్టి ఏ కాలములో అయినా సాధ్యపడుతుంది అనేటువంటి సంగతిని రుజువు చేయటానికి పితరుల కాలములో హానోకు యొక్క ఆరోహణాన్ని దేవుడు చూపించారు. ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనములో మనం చూస్తాం. రెండవదిగా ప్రవక్తల కాలములో ఏలియా యొక్క ఆరోహణాన్ని మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనములో. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణాన్ని ప్రభు శరీరధారిగా వచ్చిన కాలములో మనం చూస్తాం. ఆ తరువాత రాకడ కాలములో సంభవించబోయేటువంటి ఆరోహణము సంఘము యొక్క
ఆరోహణాన్ని గురించి కూడా తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాల్లో చాలా వివరముగా దేవుడు వ్రాయించారు. కాబట్టి భక్తి జీవితం యొక్క సంపూర్ణమైనటువంటి మేలు ఏమిటి అంటే ఆరోహణ భాగ్యమును అందుకొనుట అని మనం గ్రహించవలసిన వారముగా ఉన్నాం. ఎందుకంటే ఆరోహణము అనేటువంటిది గొప్ప విందు అని మనం గుర్తించాలి. నేటి దిన సందేశం ఏమిటి అంటే పునరుద్ధాన పొందు ఆరోహణ విందు. ఆరోహణములో దేవుడు మనకు అందించదలంచుకునేటువంటి విందులను మనం అందుకోవటానికి పునరుద్ధాన పొందులోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక మొట్టమొదటి సంగతి, ఆరోహణములో ప్రభు యొక్క ఆరోహణములో ప్రభు చేసినటువంటి విందులను మీ గమనానికి తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మత్తయి సువార్తమానము 28వ అధ్యాయము 18-19 వచనాలను మనం చదివిన వారముగా ఉన్నట్లయితే, అంటే ఎందుకు ఆరోహణాన్ని విందు అంటున్నానంటే విందులో సంతోషం ఉంటుంది కాబట్టి పిల్లరా, ఆరోహణములో కలిగినటువంటి సంతోషమును ఆరోహణ విందుగా మీ ముందుకు తీసుకురావటానికి ఇష్టపడుతూ ఉన్నాను. చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను చాలు శిష్యులుగా చేయుడి. చదవబడినటువంటి వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణములో ప్రభువు ఆయన యొద్దకు వచ్చినటువంటి శిష్యులకు చేసినటువంటి విందేమిటి అంటే, ఏ పనైతే ఆయన ఈ లోకములో ఉండగా చేశారో, లేదు ఏ ఉద్యోగమైతే ఆయన ఈ లోకములో ఉండగా చేశారో, ఆ ఉద్యోగాన్ని ఆయన యొద్దకు వచ్చినటువంటి శిష్యులైనటువంటి వారికి అందించినటువంటి వారుగా ఉన్నారు. బాగా వినండి. ఈ సువార్త ప్రకటించేటువంటి ఉద్యోగము అనుగ్రహించినటువంటి వారు ఎవరు? భూమి యందును పరలోకమందును సర్వాధికారము కలిగినటువంటి ప్రభు. బాగా గ్రహించండి. కనుక భూమి మీదను పరలోకములోనూ కూడా సర్వాధికారము కలిగినటువంటి ప్రభు ఈ ఉద్యోగాన్ని అనుగ్రహించారు గనుక ఇది వారికి సంతోషం. ఎందుకంటే భూమి మీద ఎదురయ్యేటువంటి ఆటంకములు ఎదుర్కోవటానికి అవసరమైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రభువే ప్లరా వారికి ఉద్యోగాన్ని అనుగ్రహించారు. కనుకనే ఇది గొప్ప విందు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్లరా యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి ఆరోహణమై వెళ్ళిన తరువాత ఆరంభించబడినటువంటి సువార్త పరిచర్య అనేకమైనటువంటి ఆటంకములు వచ్చినప్పటికీ కూడా 2000 సంవత్సరాలుగా ఏం జరుగుతూ ఉంది? ప్రబలుతూ ఉంది, కానీ ఏమాత్రము కూడా సమసిపోలేదు. కనుక దేన్ని బట్టి? పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఉన్నటువంటి ప్రభువు వారికి ఇచ్చినటువంటి ఉద్యోగము గనుక ఆ అధికారమును వారికి ప్రభు ఏం చేస్తూ ఉన్నారంటే అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. ఆ అధికారాన్ని బట్టి ప్రభు వారికి చేయవలసినటువంటి సమస్త సహాయాలు కూడా చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులరా, గ్రహించండి. మొట్టమొదటి విందు ఏమిటి అంటే, ప్రభు ఏ విందు లోకములో ఉన్నటువంటి మానవులందరికీ చేయాలి అనుకున్నారో ఆ విందు చేసేటువంటి భాగ్యము శిష్యులకు అనుగ్రహించబడింది. ప్రభు చేయాలనుకున్న విందేంటి? సువార్త విందు. కనుక
మరి ఒకటిగా మనం చూస్తే ఎందుకు సువార్తను విందంటున్నానంటే, ఎవరైతే సువార్తను ఆలకించి అనుభవంలోనికి తెచ్చుకుంటారో వారు ఎక్కడికి వెళ్తారు? సంతోషము కలిగినటువంటి మోక్షలోకాన్ని స్వతంత్రించుకుంటారు. గనుక సువార్త విందు అని మీ గమనానికి తీసుకొని వస్తా ఉన్నాను. రెండవదిగా అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో మనం చూసినటువంటి వారముగా ఉన్నప్పుడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయాల దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. చాలండి. కనుక రెండవ విందు ఏమిటి అంటే, ఆరోహణుడైనటువంటి ప్రభువుకు సాక్షులై ఉండేటువంటి విందు. ఎవరో చెప్పారు గనుక ప్రభువుని గురించి మేము చెప్తున్నామని కాదు, వారే వారి యొక్క శరీర నేత్రాలతో స్వయముగా చూసి సాక్ష్యం ఇచ్చేటువంటి ఆ సంతోషాన్ని వారు కలిగిన వారుగా ఉన్నారు. అందుకే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో యోహాను భక్తుడు అంటారు, జీవవాక్యమును గూర్చినటువంటిది ఆది నుండి ఏది ఉండేనో మేము ఏమి వింటిమో, కన్నులారా ఏది చూచిచుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాను. చూసారా? కనుక ఇలాగున వారు తాకి చూచినటువంటిది, వారి కన్నులతో చూసినటువంటిది ప్లరా సాక్ష్యముగా ఇచ్చేటువంటి భాగ్యాన్ని ప్లరా ఏం చేశారు చెప్పండి? ప్రభు తన దగ్గరికి వచ్చినటువంటి సంఘానికి విందుగా అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. మరి ఒకటిగా మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనములో ఉన్న సంగతి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ప్లరా పరలోకములో మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను అని ప్రభు తెలియచేశారు. గనుక పరలోకములో స్థలము సిద్ధపరిచేవారు నాకు ఉన్నారు అనేటువంటి సంతోషము అనేటువంటి విందును ప్రభు ఏం చేశారు? ఆరోహణములో సంఘానికి ఇచ్చారు. బాగా గ్రహించండి. కనుక ఎంత గొప్ప సంతోషం అంటే, భూలోకములో స్థలం మాత్రమే కాదు కానీ పరలోకములో నా కొరకు స్థలము సిద్ధపరిచేటువంటి ఆ సిద్ధపరచుటకు నా దేవుడు పరలోకమునకు ఆరోహణమై వెళ్ళారు. ఆయన నా కొరకు స్థలము సిద్ధపరుస్తున్నారు అనేటువంటి సంతోషము ఇలా శిష్యులైనటువంటి వారు అనుభవించినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఇది ఒక విందుగా మనము గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే, చదవండి. రైట్. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అనేటువంటి విందును ప్రభు ఇచ్చారు. ఏంటండి? యేసు ప్రభు వారు ఆరోహణుడు కాక పూర్వము కొన్ని స్థలాల్లో మాత్రమే ఆయన ఉన్నారు. కానీ ప్రభువు ఆరోహణుడైన తర్వాత సంఘమున్న ప్రతి చోట ఆయన ఉన్నారు. చూసారా ఎంత గొప్ప సంతోషం కలిగిందో సంఘానికి. ఇక్కడ మనం చూస్తే ఈ సంతోషాన్ని విందు అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎంతకాలం అంట? సదాకాలము మీతో కూడా ఉన్నాను అనేటువంటి ఆ యొక్క భాగ్యాన్ని ప్రభు ఏం చేశారు అంటే ఒక విందుగా అందించినటువంటి వారుగా ఉన్నారు. మరి ఒకటిగా మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనములో ఉన్నటువంటి మరి ఒక మాట ఏమిటి అంటే, నా యొద్ద ఉండుటకు నేను మరలా వచ్చి మిమ్ములను తీసుకొని పోవుదును అని తెలియచేశారు. కనుక దేవుని యొద్ద ఉండేటువంటి భాగ్యము అనేటువంటి సంతోషము లేదా విందు ప్రభు యొక్క ఆరోహణములో ఏం చేశారు చెప్పండి? సంఘానికి అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు అని మనమే గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే
ఇలాగున యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పునరుద్ధానములో తన యొక్క ఆరోహణములో చేసినటువంటి విందేమిటి అంటే ఆయన ప్రక్కన కూర్చునేటువంటి సంతోషము అనేటువంటి విందు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటిగా 6వదిగా అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడినటువంటి మాట, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. చాలు. కనుక పరిశుద్ధాత్మ చేత నిండి ఉండేటువంటి భాగ్యాన్ని ప్రభు ఏం చేశారంటే వారికి విందుగా అనుగ్రహించారు. ఎందుకు దీన్ని కూడా విందంటున్నాను? పరిశుద్ధాత్మ చేత నిండి ఉన్నవారు అన్ని స్థితుల్లో కూడా ఎలాగున్నారు? సంతోషముగా ఉన్నారు అని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో మనం చూస్తాం. కనుక స్నేహితులరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రభు తన యొక్క ఆరోహణములో చేసినటువంటి మరి ఒక విందు ఏంటి అంటే ఆత్మ కుమ్మరింపు అనేటువంటి విందు, లేదా ఆత్మ నింపుదల అనేటువంటి విందు సంఘమునకు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. 7వదిగా అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనములో ఉన్నటువంటి సంగతి ఏమిటి అంటే ఆనందముతోనూ నిష్కపటమైనటువంటి హృదయముతోనూ ఆహారము పుచ్చుకొంచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచు ఉన్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చాలండి. కనుక అనేకులను రక్షణ భాగ్యములోనికి తీసుకొని వచ్చి సంఘములోనికి చేర్చుట అనేటువంటి విందును ప్రభు సంఘానికి అనుగ్రహించారు. దినదినము సంఘ వృద్ధి అవుతూ ఉంటే సంఘానికి ఎంత సంతోషం. కనుక ప్రభు యొక్క ఆరోహణమును చూసినటువంటి శిష్యులైనటువంటి వారు ఆరోహణము ద్వారా ప్రభు అందించినటువంటి విందును అనుభవములోనికి తెచ్చుకున్నటువంటి వారుగా ఉన్నారు. 8వదిగా అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం, 8వ అధ్యాయం 26వ వచనాన్ని మీరు చదువుకోగలిగితే, అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి. చాలు స్నేహితులారా, గమనించండి. సంగతి ఏమిటి అంటే ప్రభువు తన దూతల చేత సంఘమునకు పరిచర్య చేయించేటువంటి దేవదూతల యొక్క పరిచర్య భాగ్యము సంఘం అందుకునేటువంటి విందు చేశారు. ఎప్పుడు? ఆరోహణములో. అందుకే తండ్రి గారు ఏమన్నారు చెప్పండి? మా మిత్రులైనా మహిమదూతాలే మిత్రులైనా. కనుక స్నేహితులను గమనించండి, ఇలాగున దేవదూతల పరిచర్యను విందుగా ఇచ్చారు. గ్రహించండి, మానవుని పరిచర్య కంటే గొప్ప పరిచర్య దేవదూతల యొక్క పరిచర్య అని హిజ్కియా కాలములో మనం చూస్తాం. ఒక్క రాత్రి ఒక్క దేవదూత 180,000 మందిని ఏం చేశారంటండి? సంహరించినటువంటి వారుగా ఉన్నారు. మరి ఒకటిగా మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చదివితే, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనము. బాగా వినండి. ఆరోహణములో కలిగిన భాగ్యమేంటో చెప్పండి. ఇప్పుడు అపవాది చేత ఏర్పరచబడినటువంటి సాధనము దేవుని చేతిలో సాధనమైంది. సాతాను దయ్యాలు సంఘ కార్యములకు సాధనములగునని తెలుసునా. కనుక స్నేహితులారా గమనించండి. కనుక సౌలు ఎవరి వశములో ఉన్నాడు అంతకుముందు అంటే
అపవాది యొక్క వశములో నుండి సంఘానికి హింసకుడుగా ఉన్నాడు. సంఘానికి హింసకుడుగా ఉన్నటువంటి సౌలు ఏ భాగ్యములోనికి వచ్చారు అని మనం ఆలోచన చేస్తే ప్లరా సంఘానికి సహకారి అయ్యాడు. ఇంకో మాట చెప్పనా, సంఘము కొరకు ప్రాణం పెట్టేటువంటి స్థితిలోనికి దేవుడు పౌలును నడిపించారు. బాగా గ్రహించండి. కనుక అపవాది యొక్క చేతిలో ఉన్నటువంటి సాధనమును దేవుని చేతిలో సాధనముగా మార్చబడేటువంటి ప్లరా విందు సంఘానికి అనుగ్రహించబడింది అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు. అమ్మా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనము చాలు. కనుక బాగా వినండి, ప్రభు యొక్క ఆరోహణములో సంఘానికి దొరికిన విందేంటో తెలుసా? లోకంలో ఒక సామెత ఉంది, ఏనుగు చచ్చినా వెయ్యి కదా. సంఘానికి కలిగిన భాగ్యం ఏంటో తెలుసా? చావైన లాభమే, బ్రతుకైతే ఫలము. అర్థమవుతుందండి? ప్రభు ఆరోహణములో సంఘానికి ఒకవేళ మరణమైతే ఏమండి, దేవుని దగ్గరకు వెళ్ళుట అనేటువంటి లాభం దొరుకుతూ ఉంది. లేదు, జీవించి ఉంటే ఫలసాధకం అవుతామండి. ఏంటి ఫలసాధకం? అయ్యో, దేవునిలో ఉండి దేవుని వాక్య ప్రకారం నడుస్తూ అనేకులు నడిపించడం ద్వారా పరలోకములో మరిన్ని బహుమానాలు అందుకునేటువంటి ఫలము దొరికేటువంటి భాగ్యము సంఘానికి అనుగ్రహించబడింది. ఇదే పునరుద్ధానములో ప్రభు చేసినటువంటి మరి ఒక విందు అని మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలెనని చాలు మిమ్మును ప్రదానము చేసి తిని. అంతవరకు చాలు. బాగా గ్రహించండి ప్లరా. ఒకప్పుడు దేవుని దగ్గరకు రావటానికి కూడా భయపడేటువంటి మానవుణ్ణి ఏ స్థితిలోనికి ప్రభు యొక్క ఆరోహణ భాగ్యం నడిపించిందో తెలుసా? దేవునికి ప్రదానము చేయబడేటువంటి స్థితిలోనికి. ఏ స్థితిలోనికి అండి? దేవునికి ప్రదానము చేయబడేటువంటి భాగ్యము. ఎంత గొప్ప విందో ఆలోచన చేయండి. ఇంతకీ ప్రధానం అంటే ఏంటి? దేవుని కొరకే ఇక నియమించబడినటువంటి వారు, ఫలానా సహోదరుడు ఫలానా సహోదరి అని దేవుని చేత ముద్రించబడేటువంటి భాగ్యము అనేటువంటిది ప్లరా సంఘానికి దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి ఒకటిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడినటువంటి మాట ఒకసారి సహాయం చేయండి. కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము, సరే, దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. గ్రహించండి. కొంచెం 9వ వచనములో ఉన్నటువంటి చివరి భాగాన్ని చదువుతూ ఉన్నాను. ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదను. కనుక ప్రభు యొక్క ఆరోహణాన్ని బట్టి ప్రభు సంఘానికి చేసినటువంటి విందేమిటి అంటే గొర్రెపిల్ల భార్య అయ్యేటువంటి విందును అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఆరోహణములోని విందును మనం అనుభవించాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? పునరుద్ధాన పొందులోనికి రావాలి. ఎందుకంటే పొందంటే అర్థం ఏంటి? కలిగి ఉన్నటువంటి స్థితి. బాగా వినండి. దినదినము విశ్వాస జీవితములో పునరుద్ధాన అనుభవాన్ని సంపాదించి ఆ పునరుద్ధాన స్థితిని కలిగినటువంటి వారముగా ఉండాలి. పునరుద్ధాన స్థితిని ఎప్పటికీ కూడా పోగొట్టుకునేటువంటి స్థితిలోనికి
రాకూడదు. కనుక పునరుద్ధాన పొందే ఏ భాగ్యములోనికి నడిపిస్తూ ఉంది అంటే ఆరోహణ భాగ్యములోనికి నడిపిస్తూ ఉంది. ప్లరా మొట్టమొదటి సంగతి మీరు చదివితే ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనములో హానోకు గారు ఎప్పుడు ఆరోహణుడయ్యారు అంటే దేవుని చేత కొనిపోబడుటను బట్టి. దేని బట్టి చెప్పండి? రైట్, ఇదే పునరుద్ధాన పొందు అంటున్నాను. భక్తి జీవితంలో పునరుద్ధాన అనుభవం ఏంటో తెలుసా? దేవుని చేత కొనిపోబడేటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి అనుభవములోనికి రావాలి అని ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక దేవుని చేత కొనిపోబడటం ఎలాగ పునరుద్ధాన అనుభవం? ప్లరా లోకములో ఉండగా మనల్ని నడిపించడానికి చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చెప్పండి? ప్లరా లోకమున్నది, శరీరం ఉన్నది, ఏమండి మన సొంత ఇష్టం కూడా ఉన్నది. కనుక వీటిలో నుంచి బయటికి వచ్చి మన సొంత ఇష్టానుసారముగా మనము నడిపించబడేటువంటి స్థితిలో నుంచి ప్లరా పైకి రావటమే పునరుద్ధాన పొందులోనికి రావటం. అలాగే మన శరీరము చెప్పినట్లుగా మనము నడిపించబడేటువంటి స్థితిలో నుంచి బయటికి రావటమే పునరుద్ధాన పొందులోనికి రావటం. అలాగే లోకములో కనబడుతున్నటువంటి పద్ధతుల ద్వారా నడిపించబడేటువంటి స్థితిలో నుంచి బయటికి రావటమే పునరుద్ధాన అనుభవం అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక హానోకు జీవితములో ప్లరా ఎక్కడికి వచ్చారంట? పునరుద్ధాన పొందుగా ఏం కనిపిస్తుంది మనకి? చూపించు. కాబట్టి పునరుద్ధాన పొందు అంటే పునరుద్ధానుడైనటువంటి స్థితిలో నిలబడి ఉండేటువంటి అనుభవం అని మనం చూస్తూ ఉన్నాం. హానోకు కాలము ఎటువంటి కాలము అంటే యోధా పత్రిక 14వ వచనములో వ్రాయబడినటువంటి మాట భక్తిహీనులు ఉన్నటువంటి కాలం. కనుక అటువంటి కాలములో ఉండి కూడా హానోకు గారు ఎలాగ ఉన్నారు? భక్తిపరుడుగా ఉన్నారు. ఎందుకు ఉండగలిగారు అలాగా భక్తిపరుడుగా? ఎందుకు ఉండగలిగారు చెప్పండి? దేవుని చేత కొనిపోబడేటువంటి స్థితిలో అంటే దేవుని చేత నడిపించబడుతూ ఉన్నారు గనుక లోకములో ఉన్నటువంటి భక్తిహీనత ఎవరిలోనికి రాలేదు? హానోకు గారిలోనికి రాలేదు అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. కనుక అలాగునే కుటుంబములో ఉన్నటువంటి ఆరోహణ భాగ్యమును అందుకోలేని స్థితి కూడా హానోకులోనికి రాకపోవటానికి గల కారణం ఏంటి? దేవుని చేత నడిపించబడిన వాడుగా ఉన్నాడు, దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు అని రాయబడింది. కనుక ఇక్కడ మనం చూస్తే దేవుని చేత కొనిపోబడుతూ ఉన్నాడు గనుక లోకము కానీ కుటుంబము కానీ తన శరీరము కానీ ఆయన ఏం చేయలేకపోయింది? ఆరోహణుడు అవ్వకుండా ఆపలేకపోయింది. ప్లరా గ్రహించండి. అందుకే దైవజనులు పాడుతూ ఏమన్నారు? సొంత శక్తితో నేను యేసు ప్రభువుని చేరలేను అని చాలా వివరంగా తెలియచేశారు. కనుక ఎవరి చేత నడిపించబడాలి అంటే ప్లరా దేవుని చేత కొనిపోబడాలి ఈ లోకములో ఉన్నంతకాలం. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని చెయ్యి పట్టుకొని దేవుడు మనలను ఎట్లా నడిపిస్తూ ఉంటే అలాగూ నడిపించబడటానికి సమర్పించుకోవాలి. అంతేకాని నా ఇష్టము నా జీవితములో నెరవేరాలి అనేటువంటి స్థితి ఎప్పటికీ కూడా ఉండకూడదు. అలాగున నడిపించబడినటువంటి దైవజనులే ఏ అంతస్తును కలిగి ఉన్నారు? ఆరోహణ అంతస్తును కలిగి ఉన్నారు. కనుక ఆయన ఏమన్నారు? నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయా మీక కాదాది. కాబట్టి స్నేహితులరా ఆ రీతిగా నడిచేటువంటి అనుభవమే మన ఇష్టాన్ని కూడా విడిచిపెట్టి దేవుని ఇష్టానికి సమర్పించుకునేటువంటి అనుభవమే పునరుద్ధాన పొందు. ఏ పొందు చెప్పండి? పునరుద్ధాన స్థితిని కలిగి ఉండేటువంటి అనుభవంలోనికి
రావటం అని మీ గమనానికి తీసుకొని వస్తున్నాను. మన ఇష్టాన్ని మనము జరిగించుకోవటమేమో, మన ఇష్టానికి మనం లోబట్టమేమో పునరుద్ధానములోనికి రాలేకపోవటం. కాబట్టి దేవుని ఇష్టము జరిగించబడే రీతిగా మన ఇష్టాన్ని ఆయన చేతికి అప్పగించటం ఏంటది? అయ్యో, పునరుద్ధాన పొందులోనికి రావటం. ఆ పునరుద్ధాన పొందులోనికి వస్తేనే ఏమండి ఆరోహణ విందులోనికి వెళ్తాం. ఆరోహణములో ఏమండి సంఘానికి ప్రభు చేతిని చేసిన విందులను గురించి విన్నాం కదా. సంఘము అనుభవించబోయేటువంటి విందులు ఇంకా చాలా ఉన్నాయి. ఏంటది? అచాట రాత్రియో హనియో నోండాదు ధనమోయట హృదయముండును. కాబట్టి ఈ ఆరోహణ భాగ్యములో కలిగేటువంటి మేలులు చాలా వివరముగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో 22వ అధ్యాయములో కూడా మనం చూసేటువంటి వారముగా ఉన్నాం. కనుక ఆ విలువైనటువంటి నూతన యెరూషలేము అనేటువంటి పట్టణమును స్వతంత్రించుకునేటువంటి ధన్యత ఆరోహణ భాగ్యాన్ని బట్టి కలిగేటువంటిదిగా ఉంటుంది అని మనం చూస్తూ ఉన్నాం. యుగయుగాలు దేవునితో కలిసి రాజ్యము చేసేటువంటి స్థితి ప్లరా ఆరోహణ భాగ్యమును బట్టి అందుకునేటువంటి వారముగా ఉంటామని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులరా, ఈ ఆరోహణ విందు ఎంత శ్రేష్టమైందో మనము గుర్తిస్తే ఆ ఆరోహణ విందులోనికి వెళ్ళటానికి మనం ఏం చేస్తాం? పునరుద్ధాన పొందులోనికి వస్తాం. పునరుద్ధాన పొందులోనికి వస్తే కానీ ఆరోహణ విందును చేరుకోలేము. కాబట్టి హానోకు గారు పునరుద్ధాన పొందులోనికి వచ్చిన వారుగా ఉన్నారు. ఏంటి పునరుద్ధాన పొందు అంటే? ఆయన కాలములో ఉన్నవారందరూ కూడా వారి చేత వాటి చేత ఏం చేయబడుతున్నారు? తీసుకొని పోబడుతున్నారు. చాలాసార్లు మనం కూడా ఏమంటాం చెప్పండి? నిజంగా నేను వెళ్ళాలనుకోలేదు అయ్య గారు, కాకపోతే మా వాళ్ళు లాక్కెళ్ళారండి అంటారు కదా. నిజంగా నేను వెళ్ళాలనుకోలేదు కానీ మనసట్ట లాక్కెళ్ళిపోయింది అంటారు కదా. అదనమాట. దాంట్లో నుంచి బయటికి రావటం పునరుద్ధాన పొందంటే. లాక్కెళ్తుందా ఎప్పుడైనా అక్కడ అటు అటు మనసు? నిజంగా ఒరి బాబోయ్, మా అబ్బాయిని దేవుడు దీవించును గాక. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా, మనము ఏ స్థితిలో ఉన్నతమైనటువంటి వారముగా ఉండాలన్నప్పటికీ కూడా బాగా వినండి, భక్తి జీవితంలో దినదినము పునరుద్ధానం అవుతూ ఉండాలి. భక్తి జీవితంలో పునరుద్ధానం అవుతూ ఉండాలి. కనుక స్నేహితులారా, గమనించడానికి ప్రయత్నం చేయండి. ఎంతగా దేవుని మీద ఆధారపడితే అంతగా పరిస్థితులను దేవుడు ఏం చేస్తారో తెలుసా? పిల్లరా, అనుకూలపరిచేటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క ప్రతి విషయములో ఎదుగుదల అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే దేవునితో మనం ఉన్నటువంటి స్థితి మీదే. అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? క్రీస్తు యేసు తన ఐశ్వర్యములో తన మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కనుక దేవుని మహిమ చేత మనము కప్పబడే రీతిగా దేవుణ్ణి వెంబడిస్తే అప్పుడు ప్రతి అవసరము తీర్చబడుతుంది. అందుకే దేవదాసయ్య గారు ఏమన్నారు? నాకేమి కొదువా అన్నారు. ఎందుకు ఆయనకి ఏమి కొదువు రాలా? తండ్రి గారికి. అది సంగతి. పునరుద్ధాన పొందులోనే ఉన్నారు ఎప్పుడూ కూడా. కనుక స్నేహితులారా, గమనించండి, ఇక్కడ హానోకు జీవితంలో ఆ కాలములో ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా ఏమండి దేవుని చేత కొనిపోబడకపోవటానికి గల కారణం ఏంటి? దేవుని చేత కొనిపోబడకపోవటానికి గల కారణం ఏంటి? అయ్యో, దేవుని చేత కొనిపోబడటానికి ఇష్టపడలేదు. వాళ్ళందరికీ వాళ్ళే నడిపించుకోవడానికి ఇష్టపడ్డారు. అర్థమవుతుందండి? అందుకే స్నేహితులారా, బాగా గమనించండి, ఎప్పుడైతే మనిషి దేవుని చేత కొనిపోబడడో, అంటే దేవుని చేత లాక్కొని వెళ్ళబడటానికి ఇష్టపడడో, తనకు తాను హాని చేసుకునే స్థితిలో ఉంటాడు. బాగా గ్రహించండి. కనుక ఎందుకు పిల్లరా దేవుడు అందరినీ లాగుకొని వెళ్ళడు? ఎందుకు కొనిపోడు?
దేవునికి కొంతమంది మీద ప్రేమ ఉందా? దేవుడు బలవంతుడే కానీ బలవంతం చేయడు. అర్థమవుతుందండి స్నేహితులారా, గమనించండి. మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఇప్పుడు ఏలియా గారి దగ్గరికి వద్దాం. ఏలియా గారి జీవితంలో పునరుద్ధాన అనుభవానికి కారణమేమిటి, ఆరోహణ భాగ్యానికి కారణమేమిటో తెలుసా? చదవండి 2వ అధ్యాయం 11వ వచనంలో, వేరు చేయబడ్డాడు. బాగా వినండి, ఏం చేయబడ్డాడు? స్నేహితులారా గమనించండి, ఈ వేరు చేయబడినటువంటి స్థితిలో నిత్యము ఉండగలగటమే పునరుద్ధాన పొందులో ఉండటం. అంతకుముందు తానున్నటువంటి భక్తిలో నుంచి వేరు చేయబడ్డాడు. అంతకుముందు భక్తుడైనా కాదా? మహాభక్తుడు, రోషము కలిగినటువంటి భక్తుడు. కనుక ప్లరా అంతకుముందు ఏలియా చేసినటువంటి భక్తి ద్వారా ఎన్ని కార్యాలు జరిగాయి? ప్లరా దేవుని సన్నిధిలో నిలవబడి ఎన్ని కార్యాలు చేశారు? ఏమండి, ఆ తర్వాత రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయములో బహుశా 8వ వచనములో దేవుని చేత పోషించబడినటువంటి స్థితి ఉంది ఏలియా జీవితంలో. కానీ ఇంకో మాట చెప్పనా? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనములో ఏమండి, ఏలియా శాసిస్తే ఆకాశము మంచును కూడా కిందకి రానివ్వాల. ప్లరా అంత భక్తి ఉన్నప్పటికీ కూడా ఆ భక్తి నుంచి కూడా వేరు చేయబడినటువంటి స్థితిలోనికి రావాలి అంటే అర్థమేమిటి అంటే, ఆ భక్తి కూడా ఏం చేయలేదు, ఆరోహణ భాగ్యానికి సరిపోలేదు. అర్థమవుతుందా? సాక్షాత్తు దేవుడే వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళు, నేను నీకు భోజనం పంపిస్తాను అని చెప్పేంత భక్తి ఉంది 17వ అధ్యాయంలో. బహుశా 4వ వచనం 8వ వచనంలో కేరీతు వాగు దగ్గరికి చెప్పినానా, సారేపత్తులో ఉన్నటువంటి విధవరాల ఇంటికి వెళ్ళు, నేను అక్కడికి నీకు భోజనం ఏర్పాటు చేశానని చెప్పారు. దేవుని చేత స్వయముగా పోషించబడినటువంటి స్థితి. చిన్న భక్తి ఎక్కువ భక్తి, అంత గొప్ప భక్తి కూడా ఏం చేయలేదు, ఆరోహణ భాగ్యాన్ని ఇవ్వలేదు. దాంట్లో నుంచి కూడా పునరుద్ధానుడు కావాల్సి వచ్చింది. ఆ భక్తి అనుభవంలో నుంచి కూడా ఇంకా ఎక్కువ భక్తిలోనికి. ఏమండి, ఇట్లా మనం ధ్యానం చేస్తే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనములో 2 తలంపుల మధ్య ఉన్నటువంటి ఇశ్రాయేలీలైనటువంటి వారికి నిజమైనటువంటి దేవుడు ఎవరు అనేటువంటి సంగతిని రుజువు చేయగలిగినటువంటి భక్తి కూడా ఏలియా దగ్గర ఉంది. అది కూడా దేనికి సరిపోలేదు, ఆరోహణానికి సరిపోలేదు. దాంట్లో నుంచి కూడా పునరుద్ధానుడు కావాల్సి వచ్చింది. ఆ తర్వాత 19వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 2వ వచనములో ఏమండి, భక్తి చేస్తూ ఉన్నందుకు చంపుతాను అన్నది రాణి అయినటువంటి యెజబెల్. అయినప్పటికీ కూడా భక్తిని విడిచిపెట్టనంత స్థితి కలిగి ఉన్నాడు భక్తిలో. అది కూడా దేనికి సరిపోలేదు, ఈ సరిపోలేదు, మాకేది సరిపోద్దండి. అది మీ బాధ. ఇంత వివరంగా చెప్తా ఉంటే బెక్కమోకాలు వేశారు అనేక చోట్ల. అమ్మో అట్టయితే మా సంగతి ఏంటని. కానీ దేవుడు శక్తి గలవాడు. గానన్ పరిశుద్ధాత్మయే నన్ను, అట్లాగని పునరుద్ధాన పొందులోనికి రాకుండా ఉండబాకండి. కనుక స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం చూస్తే అలాగున ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆరోహణ భాగ్యం లేదు. ఇంకొంచెం ముందుకు వస్తే ఎక్కువ వివరించడానికి సమయం కాదు, కానీ రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే గిల్గాలునకు నడిపించబడ్డాడు. ఎక్కడికండి? గిల్గాల్. కనుక గిల్గాలు అంటే అర్థమేమిటి అంటే తొలగిపోవుట. కనుక వేటి నుంచి తొలగిపోవాలో వాటి నుంచి తొలగిపోయేటువంటి స్థితిలోనికి వచ్చారు. ఆ స్థితిలో నుంచి కూడా పునరుద్ధానుడు కావాల్సి వచ్చింది. ఎందుకు పునరుద్ధానుడు కావాల్సి వచ్చాను అంటున్నాను చెప్పాలి త్వరగా. అక్కడ ఆరోహణం జరగలేదు కాబట్టి. అర్థమవుతుందండి. ఆ తరువాత అదే అధ్యాయంలో తర్వాత వచనంలో మీరు చూస్తే బహుశా 2వ వచనంలోనో 3వ వచనంలోనో రాయబడినటువంటి మాట, బేతేలునకు వెళ్ళు అని దేవుడు చెప్పారు.
బేతేలు అంటే అర్థం ఏమిటి అంటే దేవుని మందిరం. కనుక దేవుని మందిర అనుభవములోనికి పిల్లరా పునరుద్ధానుడయ్యారు ఏలియా. అయినప్పటికీ కూడా ఆ పునరుద్ధాన స్థితి కూడా ఏం చేయలేదు అంటే ఆరోహణ భాగ్యమునకు సరిపోలేదు. అక్కడ నుంచి దేవుడు ఏం చెప్పారు అంటే యెరికోకు వెళ్ళమని చెప్పారు. ఎక్కడికి చెప్పండి? యెరికోలో ఏమున్నది? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయములో ఉంటుంది. జయము రాకపూర్వమే దేవునిని స్తుతించేటువంటి అనుభవం. కనుక దేవునిని నిత్యము స్తుతించేటువంటి అనుభవములోనికి పిల్లరా పునరుద్ధానుడయ్యాడు ఏలియా. ఈ పునరుద్ధాన అనుభవములో కూడా ఏం దొరకలేదు చెప్పండి? ఆరోహణ భాగ్యం దొరకలేదు. ఆ తరువాత యోర్దాను దగ్గరికి నడిపించారు దేవుడు. యోర్దాను దగ్గరికి వెళ్ళు అని చెప్పారు దేవుడు. యోర్దాను అంటే అర్థం ఏంటంటే ఆటంకాలు. కనుక ఏంటి ఆటంకం అంటే యోర్దాను యొక్క నీళ్లు ఇశ్రాయేలీల ప్రయాణానికి ఆటంకముగా ఉన్నట్లుగా యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. కనుక ఆటంకాలను ఎదుర్కొనేటువంటి ప్లరా స్థితిలో నిలబడ్డాడు. వెనుదిరిగి వెళ్ళటానికి ఇష్టపడలా. అయినప్పటికీ కూడా ఆరోహణ భాగ్యము సంభవించలేదు. అంటే ఇంకా పునరుద్ధాన పొందు పూర్తి కాలేదు, పునరుద్ధాన అనుభవం. ఆ తరువాత యోర్దాను అద్దరికి వచ్చిన తర్వాత ఇప్పుడు చదివితే మీరు రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనములో వేరు చేయబడ్డాడంట. ఏం చేయబడ్డాడు చెప్పండి? ఇటు చూడండి. ఎవరిలో నుంచి వేరు చేయబడ్డాడు? ఎవరిలోంచి వేరు చేయబడ్డాడు? ఎలీషాలోంచి వేరు చేయబడ్డాడు. ఎలీషా అంటే చిన్న భక్తుడా? ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశారన్నారు. అన్ని అద్భుతాలు చేసినటువంటి భక్తుల్లో నుంచి కూడా వేరు చేయబడ్డారు. మామో ఏంటో ఎందుకు ఎలీషా నుంచి వేరు చేయబడాల్సి వచ్చింది? ఎలీషా ఎంత గొప్ప భక్తుడు. ఏలియా వెళ్ళి అట్లా తుండు మీద వేయగానే 12 అరకల వ్యవసాయాన్ని విడిచిపెట్టి ఏలియా వెంట పరిగెడతా ఉన్నాడు ఎలీషా. ఎంత గొప్ప భక్తుడు ఆలోచన చేయండి పిల్లరా. ఇంత గొప్ప భక్తుడు అయినప్పటికీ కూడా ఎందుకు ఎలీషా నుంచి వేరు చేయబడాల్సి వచ్చింది? ఒక్క మాట చెప్పండి. ఎలీషా ఎముకలు తగిలితే చనిపోయినటువంటి వాళ్ళు కూడా లేచినటువంటి అనుభవం ఉంది. అయినా ఆయన నుంచి వేరు చేయబడాల్సింది ఎందుకో చెప్పండి త్వరగా. ఎంత గొప్ప భక్తుడైనా ఆరోహణ అంతస్తు లేదు ఎలీషాకి. ఆరోహణ అంతస్తు లేని వారిలో నుంచి వేరు చేయబడాలి. ఇన్ని మతములు ఇన్ని మిషనులు ఇలను లేవా, దేవుడెందుకో బైబిలు మిషనును బయలుపరిచే లోకమీది గ్రహింపవలెనో. ఎందుకు బయలుపరిచారు ఇప్పుడు చెప్పండి? ఆరోహణ అంతస్తు కొరకు. అర్థమవుతుందండి? అందుకే 72వ పాట 130వ చరణంలో అయ్యగారు ఏమి రాశారంటే, నేను రమ్మనగా వచ్చి ఏవాని కాడకు పోరాదు. ఏమద్దు, ఏవాని కాడికైనా పోతే అంతస్తు పోద్ది. కనుక వేరు చేయబడేటువంటి ప్లరా స్థితిలోనికి రావాలి. చాలా సందర్భం ఉంది కానీ సరే ఒక మాట చెప్తున్నాను. దేవదాసయ్య గారు శరీరంతో ఉన్న కాలములో గుంటూరు గుంట గ్రౌండ్స్లో ఒక పెద్దయ్య గారు మీటింగ్ పెట్టారంట. పెడితే దేవదాసయ్య గారితో ఉన్నటువంటి భక్తులైనటువంటి వారు, అయ్యగారండి గుంట గ్రౌండ్స్లో మీటింగ్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము మీటింగ్కి వెళ్తామండి అంటేను, ఎందుకు అబ్బాయి అన్నారంట అయ్యగారు. వద్దు అని ఎవరితో చెప్పరు ఆయన. ఎందుకు అబ్బాయి అన్నారంట. ఎందుకంటారేంటండి? 1000 మందిని రక్షణలోనికి నడిపించినటువంటి దైవజనుడు మనూరు వచ్చి మీటింగ్ చెప్తా ఉంటే మేము కూడా వెళ్తే ఆత్మీయంగా బలపడతాం కదా అని అంటే మౌనం వహించారంట దేవదాసయ్య గారు. వీళ్ళు బయలుదేరి వెళ్ళారు మీటింగ్కి. వెళితే అక్కడ ఆ బోధకుడు ముంచుడు బాప్తిస్మమే కరెక్ట్, ముంచుడు బాప్తిస్మమే కరెక్ట్, నీళ్లలో ముంచితేనే సరైన బాప్తిస్మం, ముంచుడు బాప్తిస్మంలోనికి వచ్చిన వాళ్ళే మోక్షానికి వెళతారు
అని చెప్పారంట. బైబిల్లో నుంచి రెఫరెన్సులు చూపించుకుంటా. వీళ్ళకి బాగా తలకెక్కేసింది. అంతకుముందు దేవదాసయ్య గారు ఏం చెప్పారు? నీళ్లతో ఇచ్చేది ఏదైనా బాప్తిస్మమే, అది చిలకనింపు బాప్తిస్మైనా, ముంచుడు బాప్తిస్మైనా, ఏమండి నీటితో సిలువ ముద్ర వేసేటువంటిది బాప్తిస్మైనా బాప్తిస్మే అని చెప్తే అయ్యగారి దగ్గరికి వచ్చి, ఏమండి మాకు అదే కరెక్ట్ అనిపిస్తుందండి అన్నారంట. ఏమైపోయింది? అంతస్తు కాస్త జారిపోయింది. అదే కరెక్ట్ అనిపిస్తుంది, మీరేం చెప్తారు అని అడిగారంట మళ్ళీ అయ్యగారిని. అడిగితే సరే ప్రభువుని అడిగి చెప్తాను అబ్బాయి అన్నారంట అయ్యగారు. ప్రభువుని అడిగితే అయ్యగారితో ప్రభువు చెప్పారంట, నీటితో ఇచ్చేది ఏదైనా బాప్తిస్మే అబ్బాయి అన్నారంట. అయ్యగారే, ప్రభువా మరి మీరే బాప్తిసం తీసుకున్నారు అని అడిగారంట దేవదాస్ అయ్యగారు ప్రభువుని. నేను చిలకరింపు బాప్తిసం తీసుకున్నాను అబ్బాయి అని చెప్పారంట. ఏం చెప్తూ మీకు ఈ మాట చెప్పాను? ఆరోహణ అంతస్తు లేని వారిలో నుంచి వేరు చేయబడకపోతే ఆరోహణ భాగ్యంలోనికి వెళ్ళలేమో. అందుకే అయ్యగారు చెప్పిన మాట, అంతస్తుకు తగని బోధల దగ్గరికి వెళ్ళబాకండి అబ్బాయి అన్నారంట. చూసారా, ఒక్క ప్రసంగానికి వెళితే ఏమైపోయింది? అయిపోయింది. ఏంటి అంతస్తు పోవటం? అయ్యో, దేవుడు ఏమి చెప్పారో ఏమండి దాన్ని అనుభవంలోనికి తీసుకునేటువంటి స్థితిలో నుంచి ఎవరో చెప్పింది అనుభవంలోనికి తీసుకునేటువంటి స్థితిలోనికి వచ్చి వేశారు. ఏం జరిగిపోయింది? అంతస్తు పోయింది. చూసారా? కాబట్టి వేరు చేయబడిన స్థితిలోనికి రావాలి. ఇక ముగించాలి, చాలా విషయాలు ఉన్నాయి కానీ ముగిస్తున్నాను. కాబట్టి ఇలాగున ఏలియా ఏం చేయబడ్డారంటే వేరు చేయబడితే ప్లరా అదే దాన్ని ఏమంటున్నానంటే పునరుద్ధాన పొందులోనికి వచ్చారు. ఆ పొందే ఏం చేసిందంటే ఆరోహణ విందులోనికి నడిపించింది. ఇక చివరిగా యేసు ప్రభువారు ఏం చేయబడ్డారు అంటే లోక 24:51లో ప్రత్యేకించబడ్డారు. శిష్యుల్లో నుంచి ప్రత్యేకించబడ్డారు. శిష్యులు అంటే ఎవరు? దేవుణ్ణి వెంబడించినటువంటి వారు, దేవుని చేత పిలువబడినటువంటి వారు. పూర్తి చేయండి. ఏమండి వరాలు కలిగినటువంటి వారు, దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడినటువంటి వారు. వేళలో నుంచి కూడా ఏం చేయబడాల్సి వచ్చిందో ఆయన ప్రత్యేకించబడితేనే కానీ ఆరోహణ భాగ్యము లేదు అని ప్రభు చూపించారు. కనుక ఇక చివరిగా సంఘారోహణం. సంఘం ఏం చేయాలి? ప్లరా గ్రహించండి, సంఘము ఏం చేయాలి అంటే ఏ రీతిగా పునరుద్ధాన పొందులోనికి రావాలి అంటే రోమపత్రిక 8:18లో రాయబడి ఉంటుంది, ఇప్పటి కాలపు శ్రమలు రేపటి దినమందు మనం పొందబోవు మహిమ ఎదుట ఎన్నతగినవి కాదు అని శ్రమలకు భయపడని స్థితిలోనికి పునరుద్ధానం చెందాలి సంఘం. ఆ పొందులోనికి రావాలి. అంతేనా? శ్రమను చూసి గజగలాడాలా? చెప్పండి సార్. కనుక మరి ఒకటిగా మనం చూస్తే పౌలు గారు అంటారు, అల్పకాలం ఉండు ఈ చులకనైనటువంటి శ్రమలు అన్నారు పౌలు గారు. ఎంత శ్రమనైనా ఎలా చూడాలి? దేవుడు నాకు ఇవ్వబోయే మహిమ ఎదుట చులకనైందిగా భావించేటువంటి అనుభవంలోనికి వెళితేనే. పూర్తి చేయండి ప్లరా సంఘారోహణ భాగ్యములోనికి చేరుకోగలుగుతాం. స్నేహితులారా గమనించండి, నా పౌరస్థితి పరమందున్నది, పరలోకములో ఉన్నది నా పౌరస్థితి, ఇక్కడది కాదు నా పౌరస్థితి అనేటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి సంఘము పునరుద్ధాన పొందులో ఉన్నటువంటి సంఘం. ఆ పొందులోనికి వస్తే పూర్తి చేయండి, విందులోనికి వెళ్తాం. ఏ విందు? ఆరోహణ విందులోనికి వెళ్తాం. ఇక ఆ విందులోనికి వెళితే 7 ఏండ్ల పెండ్లి విందు, 1000 ఏండ్ల పరిపాలన విందు, యుగ యుగాలు నిత్య జీవం అనేటువంటి విందు. విందుకు నన్ను తోడుకొని వెళ్ళును. చాలండి, ఈ మాటలు ప్రభు దీవించునుగాక.